దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరో నూతన దినమును బట్టి, నూతన తరుణమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యము లేక దేవుడు మనకిచ్చుచున్నటువంటి అభయము వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 25వ వచనము. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు ఎవరితో చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, మోషే భక్తుడు తన చివరి సందేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తున్న సందర్భంలో పలుకబడిన మాటలివి. వారు యొర్దాను తీరానికి వచ్చేశారు, వాగ్దాన దేశంలో ప్రవేశింపబోతూ ఉన్నారు. మోషేని ప్రభు తీసుకోబోతూ ఉన్నాడు. ఆఖరున చనిపోకముందు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ వారి ప్రయాణం అంతా కూడా అన్ని సంవత్సరాలు దేవుడు వారిని ఎలా కాపాడాడు, ఎలా పోషించాడు, మరి ఎలాగ తన సన్నిధిని వారితో ఉంచాడో వారికి జ్ఞాపకం చేస్తూ సీహోనును జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. వారి మార్గంలో వారు చాలా బలమైన శత్రువు సీహోనుని ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలీయులు కొంత భయపడ్డారు, కొంత నెర్వస్ అయిపోయారు. అప్పుడు దేవుడైన యెహోవా వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి నీ పుట్టించెదను. ఆయన సీహోను మీదికి, అతని వారందరి మీదికి ఈ భయాన్ని పుట్టించటం వలన వారందరూ ఇశ్రాయేలీలంటే భయపడి ఓడిపోవడం మనం గమనిస్తాం. మరి ఈరోజు ఇదే వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయనకిష్టులైన మన మీద, అక్కడ సమస్త దేశముల జనుల మీద అంటున్నాడంటే నీకున్న సమస్తమైన శత్రువుల మీద కూడా నీ భయాన్ని పుట్టిస్తాడంట. ఎప్పుడైతే దేవుని భయం శత్రువు మీద పడుతుందో మనకి విజయం వెంబడి విజయం జరుగుతుంది. అటువంటి కృపలో దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించును కాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించుచు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు వందనాలు నాయనా. నీ భయము మా వలన, నీ భయము నాయన శత్రువుల మీద నీవు ఉంచినందుకు, తద్వారా మాకు జయము వెంబడి జయమును దయచేయుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను.